వైసీపీలోకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ ఖాయమైందా? త్వరలోనే మాజీ ఎంపీ ఫ్యాన్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతుందా? విజయసాయి లేని లోటు వైఎస్ జగన్ కు స్పష్టంగా తెలిసిందా? అందుకే విజయసాయిరెడ్డి చేరిక విషయంలో వైఎస్ జగన్ కూడా సానుకూలంగా ఉన్నారా? సాయిరెడ్డి చేరికతో మరికొందరు నేతలు కూడా తిరిగి సొంత గూటికి వస్తారనే లెక్కలు వేసుకుంటున్నారా? మరి సాయిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేది ఎప్పుడు? ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నేత. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత నెంబర్ 2 లీడర్గా ఓ వెలుగు వెలిగారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో వైసీపీని వీడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ వరకు 3 తరాల నాయకత్వంతో పనిచేసిన అరుదైన అనుభవం కలిగిన నేతగా పేరొందారు. జగన్తో పాటు 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచాయి. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడతారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సహజమన్నట్లుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం సంచలనం రేపింది. ఇప్పుడు సొంతంగా డిజిటల్ మీడియా వేదికను సిద్ధం చేసుకుంటుండటంతో పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమే అనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ వైసీపీలో చేరేందుకు వైఎస్ జగన్తో సంప్రదింపులు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడం, విపక్షాలు దాడి చేస్తున్న వేళ పార్టీ తరపున గట్టిగా నిలబడడం, సరైన పొలిటికల్ స్ట్రాటజీలను అమలు చేయడంలో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో గతంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి వంటి పదునైన వ్యూహకర్త అవసరం పార్టీకి ఎంతైనా ఉందనే అభిప్రాయం కేడర్తో పాటు అధినేతలోనూ బలపడిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి కూడా పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, పొలిటికల్ గ్యాప్ ఆయనకు రాజకీయ మైలేజ్ ఇవ్వలేదు. తనకంటూ ఒక బలమైన రాజకీయ ఉనికి ఉండాలంటే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావటం అనివార్యమని ఆయన గ్రహించారని అంటున్నారు. ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్ర దృష్ట్యా ఇరు వర్గాల నడుమ ఉన్న పాత విభేదాలు, అపోహలను పక్కనబెట్టి సంధి ప్రయత్నాలు సాగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. 2 వైపులా అవసరాలు సమానంగా ఉండటమే ఈ చర్చలకు ప్రధాన బలమని తెలుస్తుంది. మరోవైపు పొలిటికల్ రీ ఎంట్రీ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదనే అభిప్రాయాలు లేకపోలేదు. గతంలో సాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ అధికారిక వేదికల నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో నమ్మక ద్రోహం లాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే పార్టీలో స్థానచలనం పొందిన కొత్త సమీకరణాల మధ్య విజయసాయిరెడ్డికి మళ్లీ పాత హోదా, పూర్వ వైభవం ఇస్తే అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇరువైపులా చర్చలు ఫలించి రాజీ కుదిరితే రాబోయే 2-3 నెలల్లోనే ఆయన వైసీపీ గూటికి చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి పునరాగమనం నిజమైతే అది వైసీపీకి రాజకీయంగా కొంత ఊరటనిచ్చే పరిణామమే అవుతుందని చెబుతున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతును వినిపించడానికి, ఏపీలో మీడియా, రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయన అనుబంధం ఉపయోగపడుతుందని వైఎస్ జగన్ కూడా భావిస్తున్నారని సమాచారం. అయితే గతంలో జగన్, సాయిరెడ్డిల మధ్య ఉన్న పాత బాండింగ్ మళ్లీ చిగురించి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారా, లేక తన రాజకీయ పునరాగమనానికి సరికొత్త సొంత దారిని ఎంచుకుంటారా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. సాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ ఇస్తే సజ్జల ఎగ్జిట్ తప్పదన్న అభిప్రాయం వినిపిస్తుంది.